హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు చాలా మంది కామెంట్స్లో, మీ ప్రిపరేషన్ టైం టేబుల్ చెప్పండి, దానికోసం ఒక వీడియో చేయండి, ఏదైనా ఒక టైం టేబుల్ సజెస్ట్ చేయండి. మేము ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసామండి, మేము హౌస్ వైఫ్స్ అండి. ఏదైనా ఒక టైం టేబుల్ ప్రిఫర్ చేయండి, ఎలా చదివితే బాగుంటుంది అని ఇలా కొన్ని కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ముందే చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఫైనల్గా ఈ రోజు అయితే ఒక టైం టేబుల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్న ప్రిపరేషన్ టైం టేబుల్ అనమాట. నేను ఫాలో అవుతున్న టైం టేబుల్నే మీకు యూస్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది హౌస్ వైఫ్స్ కోసం కాదండి, రెగ్యులర్గా ఏమీ వర్క్స్ ఏమీ లేకుండా కంప్లీట్ గా ఫోకస్ అంతా డిఎస్సి మీదే పెట్టేసి ఇంకా ఏం అదర్ వర్క్స్ ఏం లేకుండా కంప్లీట్ ప్రిపరేషన్ లో ఉండే వాళ్ళ కోసం ఈ టైం టేబుల్ యూజ్ అవుతుందండి. హౌస్ వైఫ్స్ కోసం తర్వాత వేరే ఒక టైం టేబుల్ చెప్తాను, బట్ ఇప్పుడు చెప్పేది మాత్రం కంప్లీట్ ప్రిపరేషన్ లో ఉండే వాళ్ళ కోసం. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు డిఎస్సినే, ఈ ప్రిపరేషనే అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ టైం టేబుల్ చెప్తున్నాను. మనమైతే ఇంకా లేట్ చేయకుండా టైం టేబుల్ గురించి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ మనమైతే మన రోజులో ఉన్న అవర్స్ని డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇన్ని గంటలకు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఫస్ట్ అవర్స్ డివైడ్ చేసుకుందాం. అవర్స్ డివైడ్ చేసుకున్న తర్వాత ఆ అవర్స్లో ఆ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది చూసుకుందాం. మన వేకప్ టైం అనేది 4:30, ఎగ్జాక్ట్గా 4:30కి నిద్ర లేచేలాగా చూసుకోండి. అలారం పెట్టుకొని లేస్తారో లేదా ఇంకెలా లేస్తారో, మన వేకప్ టైం మాత్రం నిద్ర లేచే టైం ఖచ్చితంగా 4:30కి ఉండేలా చూసుకోండి. అలారం పెట్టుకొని ఒక 2 days లేచామనుకోండి, 2 days కాదు, ఒక 1 week లేచామనుకోండి, తర్వాత రోజు నుంచి అలారం లేకుండానే మనం లేచేస్తాం. సో మ్యాక్సిమం 4:30కి మన వేకప్ టైం అనేది 4:30కి ఉండాలి. 4:30 to 5 లేచేసి బ్రష్ చేసుకోవడమో ఫ్రెష్ అయిపోవడమో, ఇంకా మనం అక్కడ ఫ్రెష్ అయిపోవాలన్నమాట. 4:30 to 5 అనేది మనం నిద్ర లేయాలి, ఫ్రెష్ అయిపోవాలి. 4:30 to 5 ఫ్రెష్ అప్ అయిపోండి. ఇంకా ఈ టైంలో నిద్ర లేచినా మాకు నిద్ర వస్తుంది, మేము చదవలేము, మాకు ఆ టైంలో నిద్ర లేచిన దగ్గర నుంచి ఊరికే తూగొస్తూ ఉంటే నిద్ర మంపు వదలట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే బ్రష్ చేసేయండి. ఆ టైంలో బ్రష్ చేసి టీ తాగండి. టీ తాగేశారనుకోండి, మ్యాక్సిమము మీకు నిద్ర మంపు అనేది మొత్తం వదులుతుంది. ఎంత నిద్ర మంపు ఉన్నా చాలాసేపటి వరకు నిద్ర రాకుండా టీ అనేది మిమ్మల్ని నిద్ర రానికుండా చేస్తుంది అనమాట. మీకు ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసేసి టీ తాగండి. బ్రష్ చేస్తేనే మ్యాక్సిమం నిద్ర అనేది దూరం అయిపోద్ది మనకి. ఆ తర్వాత కొంచెం టీ తాగారనుకోండి, కొంచెం రిలాక్స్ అయిపోతాం, మంచిగా నిద్ర రాకుండా యాక్టివ్గా ఉంటాం అనమాట. కాబట్టి 4:30కి నిద్ర లేచేయండి. 4:30 to 5 ఫ్రెష్ అప్ అయిపోండి. చాయ్ తాగేసేది ఉంటే చాయ్ తాగేసేయండి. 5 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చోసుకోవాలి. మనం ఇంకా స్టడీకి కూర్చోవాలి. 5కి మన పనులు అయిపోవాలి. 4:30 to 5 జస్ట్ హాఫ్ అన్ అవర్. టీ బ్రేక్, ఫ్రెష్ అప్ అయిపోవడం అది. నెక్స్ట్ ఇంకా 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 8 o'clock వరకు, 5 to 8 స్టడీ. 8 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్, బ్రేక్. ఫస్ట్ నేను టైంని డివైడ్ చేస్తున్నా. మనం రోజులో ఎన్ని అవర్స్ వస్తాయి మనకి చదువుకోవడానికి, ఫస్ట్ ఒక టైం వేసుకుంటాం మనం. తర్వాత దీనికి సబ్జెక్ట్స్, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివితే బాగుండిద్ది, అసలు ఎన్ని అవర్స్ టైం వస్తుంది అనేది తర్వాత మనం చూసుకుందాం. ఫస్ట్ నార్మల్గా మనం ఎన్ని గంటలకు లేస్తే ఎన్ని గంటల వరకు ఫ్రెష్ అవ్వచ్చు, ఎన్ని గంటలకు తింటాము, ఎన్ని గంటల టైం ఉండిద్ది మనకు చదువుకోవడానికి అనేది జస్ట్ ఓవరాల్గా ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకుందాం మనం. 8 to 9 బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం. ఇంకా 9కి కూర్చుంటాం మళ్ళీ చదువుకోవడానికి. 9కి కూర్చుంటే 9 నుంచి 12:30కో 1 గంటకో మనం తింటాం. సో 12:30కి వేసుకోండి. 9 నుంచి 12:30 వరకు చదువుకుంటూ ఉండండి. 12:30 నుంచి 1:30 వరకు ఒక 1 hour లంచ్ బ్రేక్ తీసుకోండి మధ్యలో. 9 నుంచి 12:30 వరకు చదువుకున్నాం. 12:30 నుంచి 1:30 వరకు 1 hour లంచ్ బ్రేక్. తినడానికి కొంచెం మన పనులు అట్లా ఇట్లా తిరగడానికి ఒక 1 hour సరిపోతుంది మనకి. 1:30 నుంచి 2 వరకు, ఆఫ్టర్నూన్ 1:30 to 2 ఒక చిన్న న్యాప్ వేయండి. అంటే ఒక 10 to 20 minutes ఏం చేస్తారంటే న్యాప్, 10 to 20 minutes చిన్న న్యాప్. ఆ తర్వాత ఊరికి అట్లా కునుకు తీసి మనం లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కూర్చునేసరికి ఒక 10 minutes సరిపోద్ది. సో 1:30 నుంచి 1:50 వరకు అలా పడుకొని లేచేసి 2 వరకు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కూర్చుండిపోతాం చదువుకోవడానికి. ఇంకా 2కి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. 2 నుంచి ఈవినింగ్ మళ్ళీ 5 వరకు స్టడీ. 2 to 5 స్టడీ. ఆ తర్వాత 5 నుంచి 6 వరకు మళ్ళీ ఒక బ్రేక్ తీసుకుందాం.
5 to 6 బ్రేక్ తీసుకుందాం. నాలాగా ఛాయ్ అలవాటు ఉన్నోళ్ళు ఇంకేదైనా కొంచెం బ్రేక్ తీసుకొని ఛాయ్ తాగేసి కొంచెం రిఫ్రెష్ అయిపోయి ఆ 1 hour బ్రేక్ తీసుకుంటాం ఇక్కడ. ఇంకా మళ్ళీ 6కి స్టార్ట్ చేస్తాం. 6కి స్టార్ట్ చేసి 6 to 8 మళ్ళీ చదువుకుంటాం. 8:30కి కొంతమంది 9కి అట్లా తింటా ఉంటారు. సో ఈ కొన్ని రోజులు ఏంటి అంటే మనము టైంని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పటి వరకు కొంచెం ఎలా ఉన్నా సరే మ్యాక్సిమం దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనందరం చదువుతాం, చదివేది ఇంపార్టెంట్ కాదు. ఒక ప్రాపర్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ చదివితే మనం మిగిలిన వాళ్ళకంటే కొంచెం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ హై ఉంటాయి. అందరు చదువుతారు, అదే ఒక టైం టేబుల్ని ఫాలో అవుతూ ఒక ప్లాన్ని ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యామంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం హై ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనం ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ కొన్ని రోజులు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అటు ఇటు చేస్తూ ఉంటాం. కానీ ఒక 4-5 రోజులు అలవాటు పడ్డాక అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇంకా వద్దన్నా కూడా మనం ఆ టైంకి లేస్తాం, మెలకు వచ్చేస్తుంది ఆ టైంకి. ఇంకా 6 నుంచి 8 వరకు చదువుకున్నాం. ఇంకా మళ్ళీ 8 to 9 తింటాం. నైట్ మళ్ళీ తిండి బ్రేక్ వస్తుంది. ఇక్కడ తినేసి ఇంకేమైనా ఫోన్లు మాట్లాడుకోవడం ఇంకేమైనా పనులు ఉంటే ఆ పనులన్నీ చూసేసుకుంటాం. 8 to 9 ఇక్కడ 1 hour బ్రేక్ తీసేసుకున్నాం. ఇంకా 9 to 10 or 10:30 అది మీ ఇష్టం. 10, 10:30, 11 అది మీరు మేలుకునే మీ కెపాసిటీని బట్టి మీరు ఉండగలుగుతాము అనుకుంటే దాన్ని బట్టి 10 to ఇంకా అది 11 వరకు అది మీ ఆప్షనల్. నేనైతే 10 to 10:30 మళ్ళీ చదువుకుంటాం. చదువుకొని 10:30 to 4:30 స్లీపింగ్. ఇది ఫస్ట్ మనము డేలో ఉన్న అన్ని అవర్స్ని చూడండి. 4:30 దాకా పడుకున్నాం, ఇక్కడ 4:30కి లేచినాం. డేని ఫస్ట్ ఇప్పుడు డివైడ్ చేసుకుందాం. మనం ఉదయం 4:30కి లేచినాం, నైట్ 10:30కి పడుకున్నాం. 10:30 నుంచి 4:30 వరకు పడుకున్నాం. ఇప్పుడు చూడండి అసలు మనం స్టడీలు ఇవన్నీ బ్రేక్లు తీసుకుంటా ఉన్నాం కదా, అసలు ఎన్ని గంటలు చదువుతున్నామో చూసుకుందాం. ఫస్ట్ మనం ఇది చూడండి 5 to 8 ఒక 3 hours చదువుతున్నాం. ఇక్కడ 9 to 12:30 ఇక్కడ ఒక 3:30 minutes చదువుతున్నాం, అంటే 3.5 hours చదువుతున్నాం. ఇక్కడ 2 to 5 ఇక్కడ కూడా 3 hours చదువుతున్నాం. 6 to 8 2 hours. 9 to 10:30 మొత్తం అసలు స్టడీ అవర్స్ ఎన్ని వచ్చినాయో చూద్దాం. 14 hours వస్తుంది మొత్తం మనం చదివేది. ఈ 14 hours ఇంకొక 1-2 గంటలు సరే అటు ఇటు పోయి కాన్సన్ట్రేషన్ మిస్ అయింది, అట్లా ఇట్లా అవుతుంది, ఏదో ఒకటి పనులు అట్లా ఇట్లా ఉన్నా ఎట్లా కాదన్నా 10 గంటల నుంచి 12 గంటల దాకా చదువుతాం. మనం 10 నుంచి 12 గంటల దాకా చదువుతాం. ఇప్పుడు ఫస్ట్ మనము డేని డివైడ్ చేసుకున్నాం. 4:30కి లేచినాం, మళ్ళీ 10:30 పడుకొని మళ్ళీ 4:30కి లేస్తున్నాం. పోనీ ఇక్కడెక్కడైనా మధ్యలో ఇంకొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ ఇంకేదన్నా ఉంది అనుకున్నా ఒక 2 to 3 hours తీసేసిన ఎట్ట కాదన్నా 10 to 12 hours ఈజీగా చదువుతాం. మనం ఇట్లా ఫాలో అవుతుంది. దీన్ని 10 to 12 hours చదువుతున్నాం. ఇది రెగ్యులర్గా జస్ట్ నార్మల్గా మనం డేని డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ గంటల్ని సపరేట్ చేసుకున్నాం. ఇన్ని గంటలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది. రెగ్యులర్గా 8 నుంచి 9 కల్లా బ్రేక్ఫాస్ట్ తింటాం. రోజు 12:30 నుంచి 1 గంట దాకా ఎట్లా కాదన్నా తింటాం. మధ్యాహ్నం రాత్రి 8-9 మధ్యలో రోజు తినేదే. ఆ బ్రేక్లే మనం తీసుకుంటున్నాం. ఈడ 5 to 6 ఎట్ట కాదన్నా టీ తాగేటోళ్ళు టీ తాగుతారు, బయటకు పోతారు, ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటారు. అన్ని బ్రేక్స్ ఇక్కడ తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్గా ఏ సబ్జెక్ట్ని ఎక్కడ చదివితే బాగుండిద్ది అనేది నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను అనమాట. నేను జస్ట్ సజెస్ట్ చేస్తాను అంతే. ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివితే బాగుండిద్ది అనే సజెషన్ మాత్రమే ఇస్తా. అది మీకు ఓకే అయితే మీరు దాన్ని ఫాలో అవ్వండి, లేదు అనుకుంటే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైం అయినా కానీ ఇది నేను ఫాలో అయ్యే టైం, నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టైంని మీకు చెప్తున్నా. దీంట్లో కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటామంటే అది మీ టైమింగ్స్ని బట్టి మీ వర్క్ ప్రెజర్స్ని బట్టి మీరు దీంట్లో చేసుకోవచ్చు. మోడిఫికేషన్ చేసుకొని జస్ట్ 1 or 2 hours అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంతకన్నా ఎక్కువ అయితేనే మనకి మళ్ళీ ఇబ్బంది. సో మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ చూసుకుందాం. మన డిఎస్సిలో ఉండే సబ్జెక్ట్స్ చూద్దాం. ఫస్ట్ జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ, సైకాలజీ, ఇంకా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మెథడ్స్, ఆల్ మెథడ్స్. ఇవన్నీ మన డిఎస్సిలో ఉన్న టాపిక్స్, మన సబ్జెక్ట్స్, మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇవి. ఇప్పుడు వీటిల్లో ఏ టైంలో ఏ చదివితే బాగుండిద్ది అని జస్ట్ నేను ఒక చిన్న సజెషన్ ఇస్తా. చూడండి 4:30కి లేస్తాం, 5కి ఫ్రెష్ అయిపోయి కూర్చుంటాం. ఇంకా 5 నుంచి 8 వరకు 3 hours స్టడీ వస్తుంది. ఈ 3 hours స్టడీలో ఇంగ్లీష్ చదవడానికి ట్రై చేయండి.
ఈ 3 అవర్స్లో ఇంగ్లీష్ చదవండి. ఎందుకంటే ఇప్పుడు ఉదయాన్నే లేస్తాం మనం, నైట్ అంతా పడుకొని ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా నైట్ అంతా మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది పడుకుంటే. పొద్దున్న లేయంగానే చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతాం మనం. అలాంటప్పుడు ఇంగ్లీషు నార్మల్గా అందరూ టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్, అందులోనూ డిఎస్సికి ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ కూడా, టఫ్గా ఫీల్ అయ్యేది ప్లస్ ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ కూడా. కాబట్టి దీనికి కొంచెం ఎర్లీ మార్నింగ్ మైండ్ రిఫ్రెష్గా ఉన్నప్పుడు బాగా చదివినప్పుడు బాగా ఎక్కిద్ది కాబట్టి ఆ టైంలో, అలాంటి టైంలో కొంచెం టఫ్ సబ్జెక్ట్ అయిన దీన్ని పట్టుకుంటే మనకి అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్ని ప్రిఫర్ చేస్తున్నా ఇక్కడ. లేదు మాకు ఇంగ్లీష్ ఏం కాదు, మేము బాగానే ఉంటాము, మాకు వేరే సబ్జెక్ట్ రాదు అనుకుంటే అది మీ ఇష్టం, మీరు ఇక్కడ దాన్ని మార్చుకోవచ్చు. మీకు ఏదైనా టఫ్ అనిపిస్తే, ఇంతకన్నా టఫ్గా మీకు ఏదైనా అనిపిస్తే దాన్ని కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అనమాట. ఇంకా నేనైతే ఇంగ్లీష్ చదివితే బాగుండిద్ది ఈ టైంలో అని నా సజెషన్, అంతే. ఇక్కడ ఇంగ్లీష్ చదివేస్తాం. ఇంగ్లీష్ అంటే కంటెంట్తో పాటు మెథడ్ కూడా చదవండి. కంటెంట్, మెథడ్ రెండు ఈ 3 అవర్స్లో కవర్ చేయడానికి, అంటే రోజు ఈ 3 అవర్స్లో కంటెంట్ని మెథడ్ని చదవడానికి ట్రై చేయండి. ఇంక ఇక్కడ 9 to 12:30 3.5 hours వచ్చింది. చూడండి ఇక్కడ చెప్తా చూడండి, 9 to 12:30 కదా. ఇప్పుడు దీన్ని కొంచెం డివైడ్ చేసుకుందాం మనం. 9 to 11:30 సోషల్ చదవడానికి ట్రై చేయండి. 9 to 11:30 ఎంత 2.5 hours వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ. ఆ తర్వాత 11:30 to 12:30 1 hour ఉంటుంది ఇక్కడ. ఈ 1 hourలో తెలుగు చదవండి. ఇప్పుడు సోషల్ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్, తెలుగు మనం టెట్లో ఆల్రెడీ రుబ్బేసి ఉన్నాం మొత్తం అంతా, కాబట్టి ఇక్కడ కొంచెం మనం టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ పెట్టుకున్నప్పుడు దాని తర్వాత కొంచెం ఈజీ అయింది ఏదన్నా ఉంటే మనకంత బర్డెన్ అనిపించదు, కొంచెం రిలాక్సింగ్గా కూడా ఉండిద్ది. అందుకనేసి 9 to 11:30 సోషల్ చదువుకొని 11:30 to 12:30 తెలుగు పెట్టుకోండి. తెలుగు అంటే కంటెంట్, మెథడ్, ఇంకా ఆ టైంలో మీరు ఒకరోజు కంటెంట్ చదువుకుంటే ఒకరోజు మెథడ్, ఇట్లా అది మీరు అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ని బట్టి. సో ఇక్కడ తెలుగు 11:30 to 12:30 1 hour వస్తుంది ఇక్కడ. సో ఈ 3.5 hours ఇక్కడ అయిపోయినాయి. ఆ తర్వాత 12:30 నుంచి 1:30 వరకు బ్రేక్ తీసుకుంటారు, ఆ చిన్న న్యాప్ వేసేస్తారు, అయిపోద్ది. ఇంకా 2కి స్టార్ట్ చేస్తాం మళ్ళీ మనం. 2 నుంచి 3 వరకు మ్యాథ్స్ చేయండి. టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్ చేయండి. అలాగే మ్యాథ్స్ మెథడ్ 1 hour ఒకరోజు మ్యాథ్స్ చేసుకుంటే ఒకరోజు మ్యాథ్స్ మెథడ్ చదువుతాం. ఇలా మొత్తానికి మ్యాథ్స్ అయితే చేస్తాం ఇక్కడ. ఇంకా 3 నుంచి ఇంకొక 1 hour 4 వరకు ఒక 1 hour సైకాలజీ తీసుకుందాం. ఆల్రెడీ సైకాలజీని టెట్కి రుబ్బి పారేస్తున్నాం అందరం, కాబట్టి అసలు మ్యాక్సిమం దీనికి అవసరం లేకపోవచ్చు. చాలాసార్లు ఇప్పుడు 2-3 సార్లు టెట్లు రాస్తున్నాం, 2-3 సార్లు ఎక్కువ రివైజ్ చేస్తున్నాం, కాబట్టి దీనికి ఏం అవసరం లేదు అనుకుంటున్నా. కానీ అట్లా చదివామని చెప్పి దేన్ని మనం నెగ్లెక్ట్ చేయలేం. కాబట్టి ప్రతి సబ్జెక్టు డిఎస్సిలో మనకి ప్రతిదీ ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్ అది అన్ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి, ఈ సబ్జెక్ట్ తక్కువ చదవాలి అని మనం చెప్పలేం. ఎందుకంటే నీకు ప్రతి సబ్జెక్ట్లో ఈ అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వస్తేనే, టాప్లో ఉంటేనే మనకు జాబ్ వస్తుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ అన్ఇంపార్టెంట్ అని మనం చెప్పలేం. అందుకని సైకాలజీని కూడా యాడ్ చేసుకుందాం దాంట్లో. చదివిందే కాబట్టి కొంచెం తక్కువ టైంలో చదువుకుంటాం దాన్ని. 3 to 4 సైకాలజీ చూసుకున్నాం అనుకోండి, ఒక 1 hour వస్తుంది అది. ఇంకా 4 to 5 ఇంకొక 1 hour మిగులుతుంది. ఈ 1 hourలో సైన్స్, ఈ 1 hour సైన్స్ చూద్దాం. సైన్స్ కంటెంట్, మెథడ్ రెండు చూస్తాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ మ్యాథ్స్, తెలుగు, సోషల్, కంటెంట్, మెథడ్ని సోషల్ అన్నప్పుడు ఇంకా రెండింటిని పట్టుకుంటాం. ఇక్కడ సోషల్ కొంచెం మనం ఫీల్ అవుతాం కాబట్టి అలా, అందుకని దీనికి ఒక 1.5 hour కొంచెం ఎక్కువే కేటాయించుకున్నాం. ఇంకా 5 to 6 బ్రేక్ తీసుకుంటాం. మళ్ళీ 6కి స్టార్ట్ చేస్తాం మనం చదవడం. 6 నుంచి 8 వరకు 2 hours వస్తుంది. ఇక్కడ పిఐఈకి పెట్టుకుందాం. ఎందుకంటే పిఐఈ మనం అసలు ఇప్పటిదాకా చదవలేదు, టెట్కి మనకి ఇప్పటివరకు ఎక్కడ రాలేదు, డిఎస్సిలోనే ఉంది కాబట్టి. సో దీన్ని ఒక 2 hours చదువుకుందాం పిఐఈని. 6 to 8 పిఐఈ కేటాయించుకుందాం. ఇంకా 8 నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాత 9కి స్టార్ట్ చేస్తాం. 9కి స్టార్ట్ చేసి 9 to 10:30 జీకే అండ్ కరెంట్ అఫైర్స్. 9:30 to 10:30 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎంత 1.5 hour వస్తుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1.5 hour వస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం టైంని డివైడ్ చేసుకున్నాం. ఆ వచ్చిన టైంని మళ్ళీ సబ్జెక్ట్స్ వైజ్గా
సబ్జెక్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకున్నాం. సో మనం ఇలా సబ్జెక్ట్ వైజ్గా వేసుకున్నప్పుడు మనకి అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి చూడండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నైట్ 10:30కి అట్లా పెట్టుకున్నాం. పిఐఈ 6 to 8 పెట్టుకున్నాం. సైకాలజీ 1 hour వచ్చింది. తెలుగు 1 hour వచ్చింది. ఇంగ్లీష్ 3 hours చదివినాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్ అక్కడే మెథడ్స్, వీటన్నిటికి సంబంధించిన మెథడ్స్, కంటెంట్ దగ్గర మెథడ్స్ కూడా చదువుకుంటా ఉన్నాం. ఈ కంటెంట్ దగ్గర మెథడ్స్ కూడా చదువుతున్నాం. సో చూడండి, అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయినాయి. టైం ప్రాపర్గానే ఉంది. ఇంకా నిద్ర ఎన్ని గంటలు వచ్చిందో చూద్దాం. ఆగండి, అసలు నిద్ర 10:30 నుంచి 4:30 వరకు చూసుకుంటే ఎన్ని గంటలు నిద్రపోతాం? 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 4:30, 6 hours నిద్రపోతాం. 6 hours నిద్ర వస్తుంది. చూడండి, ఇది యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టైం టేబుల్. మ్యాక్సిమం రెగ్యులర్గా డిఎస్సికి మొత్తం కంప్లీట్గా దీని మీదే ఉండే వాళ్ళకి ఈ టైం టేబుల్ బాగుండిద్ది అని నా ఒపీనియన్. ఇంక ఇక్కడ సబ్జెక్ట్స్ అంటారా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండిద్ది. ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తే ఇంకొకరికి ఇంకొక సబ్జెక్ట్ టఫ్ అనిపించింది. సో అందరికీ ఒకటే ఫీల్ ఉండదు. అన్ని సబ్జెక్టులు అందరూ ఒకేలా ఉండరు. మన సైకాలజీలో ఉన్న వైయక్తిక భేదాలు ఉంది కదా, సో అందరికీ ఒకటేలాగా ఉండదు. కాబట్టి మీ స్టామినాని బట్టి మీకు ఏ సబ్జెక్ట్ తక్కువ ఉంటుందో, ఏ సబ్జెక్ట్కి రాదు అనుకుంటారో దానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించుకోండి. అలాంటి సబ్జెక్ట్ని ఎర్లీ మార్నింగ్ చదవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు గుర్తుండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చదువుతున్న మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కూర్చుండిపోయి చదివినా ఊరికే పేరుకు చదువుతుంటాం కానీ ఏ మాత్రం ఎక్కదు. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చదువు మధ్యలో, ఇప్పుడు మనం స్టడీ మధ్యలో బ్రేక్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉండేది దానికి. ఇవన్నీ ప్రాపర్ బ్రేక్స్తో మనం వేసుకున్న టైం టేబుల్. ఇది చూడండి, మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 10:30, నైట్ 10:30 దాకా. అలాగే ఏ టాపిక్ చదవాలని కూడా డిస్కస్ చేసుకున్నాం. అదండి విషయం. చూసారు కదా, ఇది నా టైం టేబుల్. చూసారు కదండి, నేను ఇన్ని ఇయర్స్గా ఫాలో అయిన నా టైం టేబుల్ చెప్పాను. అలాగే ఈ టైం టేబుల్ మ్యాక్సిమం రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే డిఎస్సికి కంప్లీట్గా ప్రిపరేషన్ మీద ఉన్న వాళ్ళకి, కంప్లీట్ డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉన్న వాళ్ళకి ఈ టైం టేబుల్ అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా రిలేటెడ్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్. మ్యాక్సిమం అందరికీ ఇది యాక్సెప్టబుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్గా బ్రేక్స్ తీసుకుంటూ ప్రాపర్గా చదువుతూ వేసుకున్న టైం టేబులే అది. ఆ రకంగా స్లీప్ ప్రాపర్గా ఉంది, బ్రేక్స్ ప్రాపర్గా ఉన్నాయి, స్టడీ ప్రాపర్గా ఉంది. ఇలా అన్ని ప్రాపర్గా చూసుకుంటే మనకి ఆ టైం టేబుల్ వచ్చింది. సో ఇదేదో నేను టైం టేబుల్ వేసి మీకు ఒక టైం టేబుల్ ఇవ్వాలి అని ప్రిపేర్ చేసి చెప్పింది కాదు. వాంటెడ్లీ ఇలా ఒక టైం టేబుల్ వేసి ఈ టైం నుంచి ఈ టైం దాకా చదువుకుందాం, ఈ టైం నుంచి ఈ టైం దాకా చదువుదాం అని చెప్పిన టైం టేబుల్ కాదు. ఈ టైం టేబుల్ని ఇన్ని ఇయర్స్గా నేను ఫాలో అయ్యి, నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఓకే అనిపించి దీని నుంచి ఎంతో కొంత సక్సెస్ అవుతాము అని అనిపించిన టైం టేబుల్ అది. నాకైతే మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరికీ యాక్సెప్టబుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ టైం టేబుల్. మనకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఉంటుంది అనే టాక్ అయితే వస్తుంది బయట. మ్యాక్సిమం జూన్కి అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసేస్తామని అంటున్నారు. జూన్కి స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి పోస్టింగ్స్ అన్ని ఇచ్చేస్తామని మన గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో అలా ఇవ్వాలి అంటే మనకి నోటిఫికేషన్ త్వరగానే ఇచ్చేస్తారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్స్ జరుగుతాయి. అలా వాళ్ళు చెప్పింది చేయాలి అంటే జూన్ కల్లా పోస్టింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్స్ జరగాలి. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసం, గవర్నమెంట్ కోసం అయినా సరే నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నోటిఫికేషన్ కనుక వస్తే టైం మాత్రం చాలా తక్కువ ఇస్తారు. మనకి చాలా తక్కువ టైం ఉండిద్ది. కాబట్టి ఇప్పుడు మనకున్న టైంని ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేస్తే మనం మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా 4:30కి ఖచ్చితంగా లేయడానికి ట్రై చేయండి. అంతకంటే ఇంకా ఎక్కువ అయితే మనకి ఇంకా అలాగే డిలే అయిపోతూ ఉండిద్ది. కాబట్టి 4:30కి మ్యాక్సిమం ట్రై చేయండి లేయడానికి. ఆ టైంలో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మనం చదువుకునే వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేయరు. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. మనకి పీస్ఫుల్గా చదువుకోవచ్చు. 4:30 నుంచి 6:30 వరకు పీస్ఫుల్గా చదువుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి లేయడానికి. లేదు మాకు నిద్ర వస్తుంది అనుకునే వాళ్ళు చెప్పాను కదా, బ్రష్ చేసి టీ తాగండి, లేదా బ్రష్ చేయండి. టీ అలవాటు లేని వాళ్ళు బ్రష్ చేయండి, మేము తాగమనుకునే వాళ్ళు బ్రష్ చేస్తే ఖచ్చితంగా నిద్ర మంపుపోద్దండి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. నేను లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తాను. చాలా నిద్ర మంపు అనేది అసలు రానే రాదు, మ్యాక్సిమం రాదు. ఇంకా అప్పుడు కూడా మేము చదువుకుంటున్నాము, ఓకే బ్రష్ చేసి చదువుతున్నాము, అయినా మధ్యలో నిద్ర వస్తుంది ఒక గంట పోయిన తర్వాత అంటే, అలా నిద్ర వస్తుంది అన్న టైంలో కొంచెం బుక్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ చదవండి, పోతుంది. అలా ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకుంటూ ఈ కొన్ని డేస్, ఈ 2-3 నెలలు లేదా ఈ 4 నెలలు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివాము అంటే ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయండి మనకి.
నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ పక్కా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంకో విషయం, ఇప్పుడు ఇదంతా మనం చదువుతున్నాం కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం మొత్తం చదువుతున్నాం. చదవడం ఎంత ఇంపార్టెంటో చదివిన దాన్ని పడుకునే లోపు మళ్ళీ దాన్ని రివైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని టాపిక్స్, కొన్ని సబ్జెక్ట్స్ మనం చదువుతాం. ఆ చదివిన టాపిక్ ని మధ్యాహ్నం ఏదో ఒక టైంలో కొంచెం గ్యాప్ తీసుకొని వాటన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకోండి. మళ్ళీ మధ్యాహ్నం నుంచి నైట్ వరకు చదివిన దాన్ని నైట్ పడుకునే ముందు ఇంకొకసారి రివైజ్ చేసుకొని పడుకోండి. గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మనం చదవడం ఎంత ఇంపార్టెంటో చదివిన దాన్ని రివైజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చదవాలి, చదివిన దాన్ని రివైజ్ చేసుకోవాలి. సో నేను ఫాలో అయ్యే టైం టేబుల్ మీకు చెప్పాను, యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో, అడుగుతున్నారు అనే ఉద్దేశంతో. సో మీకు ఇది యూస్ఫుల్ గా అనిపిస్తే దీన్ని ఫాలో అయిపోండి. అది విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది టైం టేబుల్, ఎలా అనిపించింది మీకు యూజ్ అవుతుందా అవ్వదా అని ఒక్క కామెంట్, మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి. మళ్ళీ రేపు ఇంకో టాపిక్ తో మీ ముందుకు వస్తాను.